తాజా 30 అమర్నాథ్ యాత్ర చాలా రిస్క్తో కూడుకున్నది. భద్రతా దళాలు ఎంత రక్షణగా నిలిచినా ఉగ్రవాదులు ఏదో ఒక రకంగా తెగబడే యాత్ర ఇది. ఇలాంటి చోటకి అజాగ్రత్తగా వెళ్లిన బస్సును టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. చీకటి పడిన తర్వాత వాహనాల్ని ఈ మార్గంలో వెళ్లనివ్వరు. అయినా సూరత్కు చెందిన ఒక బస్సు ఈ రూట్లో వెళ్ళింది. ఇద్దరు టెర్రరిస్టులు ఆ బస్సును కనిపెట్టారు. బైక్పై వెంబడించారు. బస్సు పక్క నుంచి కాల్పులు ప్రారంభించారు. బస్సుపైకి బుల్లెట్లు దూసుకొస్తున్నాయి. అయినా సరే డ్రైవరు బస్సును ఆపకుండా కిలోమీటర్ దూరం తీసుకెళ్లాడు. ఎక్కడైనా ఆర్మీ క్యాంప్ కనిపిస్తుందేమోనని వేగంగా పోనిచ్చాడు. మధ్యలో ఒక చెక్ పోస్ట్ దగ్గర స్లో చేశాడు. అంతే, టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కొందరు చనిపోయారు. దీంతో డ్రైవర్ సలీం బస్సు వేగాన్ని ఒక్కసారిగా పెంచి ఆర్మీ క్యాంపుకు తీసుకొచ్చాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 7 యాత్రికులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డ్రైవర్ గనక బస్సును ఆపి ఉంటే బస్సులో ఉన్న వారందరినీ టెర్రరిస్టులు చంపేసి ఉండేవారు. డ్రైవర్ సలీం 7 ప్రాణాలను కాపాడలేకపోయిండొచ్చు, కానీ 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారంటూ ఆయన సాహసాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా డ్రైవర్ను అభినందిస్తూ 3 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అమర్నాథ్ గుహలో మంచు శివలింగాన్ని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పరిమితంగా మాత్రమే భక్తుల్ని అనుమతిస్తుంటారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.